ఫ్రెండ్స్, ఈ మధ్య మనం న్యూస్లో ఎక్కడ చూసినా కూడా చాలా వరకు వర్షం పడి ఇట్లా పొలాలలో డైమండ్స్ కనపడుతున్నాయి. అట్లనే గుట్టల మీద ఇట్లా తవ్వుతుర్రు డైమండ్స్ కోసం అని. అట్లనే మీరు నదుల వెంబడి కూడా ఇట్లా డైమండ్స్ దొరుకుతున్నాయని మీరు వింటూనే ఉన్నారు. సో చాలామందికి అయితే ఇట్లా డైమండ్స్ అనేవి వింటారు, అంటే డైమండ్స్ ఇట్లా ఉంటాయి అట్లా ఉంటాయని వింటారు, కానీ డైరెక్ట్గా ఎవరికి తెలియదు అనమాట. నాకు కూడా తెలియదు, నేను కూడా ఎన్నడూ చూడలే. కానీ సో మనం దాన్ని కనిపెట్టడం కోసం అయితే ఒక పరికరం అయితే ఉంది, దాని పేరు డైమండ్ సెలెక్టర్ 2 అనమాట. సో ఇది డైరెక్ట్ డైమండ్ అనేది మనకి ఇట్లా చెప్పడం కాదు, కానీ సో దీని స్టోన్ యొక్క హార్డ్నెస్ అనేది తెలుస్తుంది అనమాట. హార్డ్నెస్ బట్టే మనకు అది డైమండ్ కాదా అనేది తెలుస్తుంటుంది అనమాట. సో 1 to 8 వరకు లేదా 1 to 12 వరకు ఇట్లా పాయింట్స్ అయితే ఉంటాయి. 8+ హార్డ్నెస్ వచ్చింది అనేది మనం డైమండ్ లెక్క కన్సిడర్ చేయొచ్చు అనమాట. అంటే ఈ ఒక్క పరికరంతో ఫైనల్ టెస్ట్ అనేది మనం చేయలేము, కానీ మ్యాక్సిమం అయితే ఒక 70 to 90% అనేది మనకు దీంట్లోనే తెలిసిపోద్ది అనమాట. దీంట్లోనే కాదు, 90% దీంట్లోనే తెలిసిపోద్ది. ఎందుకంటే హార్డ్నెస్ అనేది డైమండ్ది 10 అట్లా ఉందంటే ఈజీగా అది డైమండ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి సో ఇనిషియల్ టెస్ట్ కోసం దీని అయితే తీసుకుంటారు అనమాట. సో నేను ఎందుకు తీసుకున్నా అంటే ఈ స్టోన్స్ అనేవి డైమండ్సా కాదా అంటే కొన్ని మెరుస్తుంటాయి కదా, మనం ఎక్కడ ఇట్లా పొలాలకు పోయినా లేకపోతే రోడ్ల మీదకి పోయినా కొన్ని స్టోన్స్ అయితే తెలుస్తుంటాయి అనమాట. అంటే క్రిస్టల్స్ అనేవి కనిపిస్తుంటాయి. సో అవి డైమండ్సా కాదా అనేది మనం అయితే చూసి అయితే మ్యాక్సిమం చెప్పలేమన్నమాట. సో దానికి కూడా కొన్ని అనుభవజ్ఞులు కావాలి, మనం అంత సీన్ లేదు కాబట్టి జస్ట్ ఇట్లాంటి మిషన్లు కొనుక్కున్నాం అనమాట. సో పెద్దలు ఒక సామెత చెప్పేది కదా, 4 రాళ్ళు వెనకేసుకోమని. సో 4 రాళ్ళు వెనకేలే, కానీ ఈ రాళ్ళు అయితే వెనకేసిన. సో అవి టెస్ట్ చేసి అసలు అవి డైమండ్సా కావా అనేది మీకు క్లియర్గా చూపిస్తా. డైమండ్ దొరికేంత సీన్ లేదు, కానీ జస్ట్ వాటి హార్డ్నెస్ అనేది చూపిస్తాను అనమాట. డైమండ్ అనేది 10 అట్లా హార్డ్నెస్ రావాలి. సో ఇవైతే రావు, కానీ జస్ట్ మీకు ఎట్లా టెస్ట్ చేయాలనేది ఒక బేసిక్ అయితే చూపిస్తాను అనమాట. సో ఒకసారి అయితే చూసేయండి ఫ్రెండ్స్. ఇది డైమండ్ సెలెక్టర్ 2, కంపెనీ వచ్చేసి HDE కంపెనీ. సో దీని మోడల్ చూసుకుంటే L101. సో దీని కాస్ట్ వచ్చేసి దాదాపు 900 చిల్లర అయితే పడిందనమాట, దాదాపు 1000 రూపీస్ అనుకోండిగా. సో మీకు ఇది కావాలంటే మాత్రం దీని లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో ఒకసారి ప్యాక్ని ఓపెన్ చేద్దాం, అసలు లోపల ఏమేమి ఇచ్చారు అనేది ఒకసారి అయితే డీటెయిల్గా అయితే చూద్దాం. సో ప్యాక్ని ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకి యూజర్ మాన్యువల్ అయితే ఒకటి కనిపిస్తుంది. సో మనం దాన్ని ఎట్లా యూజ్ చేయాలనేది డీటెయిల్స్ మొత్తం అయితే అందులో ఉంటాయి అన్నమాట. సో దీన్ని అయితే తీసి పక్కగా అయితే పెడుతున్నా. ఈ ప్యాక్లో సైడ్లో చూసుకుంటే చూడండి, ఒకటి మీకు ఈ విధంగా అయితే ఉంది. సో దీంట్లో చూడండి 3-4 డిఫరెంట్ హోల్స్ అయితే ఈ విధంగా ఇచ్చిండు. అంటే ఆ సైజు డైమండ్ దొరికితే సో దాంట్లో పెట్టి మెజర్ చేయడానికి అయితే ఇచ్చిర్లే, కానీ సో దీని అయితే తీసి పక్కకు పెట్టి అసలు లోపల ఏ విధంగా ఉందని చూద్దాం. సో చూడండి, ఇదే అనమాట డైమండ్ సెలెక్టర్ 2. సో టోటల్ బ్లాక్ కలర్లో మ్యాట్ ఫినిష్ అవుతుంది అనమాట ఇది. సో మీకు చూడండి ఆన్ అండ్ ఆఫ్ వాల్యూమ్ అని ఇక్కడ ఈ విధంగా అవుతుంది. మీకు ఇక్కడ చూడండి సైడ్ నుంచి చూస్తే ఈ విధంగా ఉంది. ఒక స్టీల్ లాంటిది ఇచ్చారనమాట, దాన్ని టచ్ చేయాలన్నమాట. టచ్ చేసి మనము స్టోన్ మీద అయితే పెట్టి మెజర్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ కొన్ని మెజర్మెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే టెంపరేచర్ని బట్టి మనము ఏ రీడింగ్ తీసుకోవాలనేది అక్కడ ఉందన్నమాట. చూడండి ఇక్కడ 2 ల్యాంప్స్ అయితే ఉన్నాయి. ఒకటేమో డైమండ్ ఇండికేటర్ కూడా ఒకటి లైట్ అయితే కనిపిస్తుంది. సో మీకు ముందు చెప్తుంది దాని గురించి. ఇక్కడేమో బ్యాటరీ ఉంటుంది అనమాట, ఒకసారి తీద్దాం. సో చూడండి బ్యాటరీ అవుతుంది ఈ విధంగా. ఈ బ్యాటరీ అయిపోతే మళ్ళీ ఇంకోటి మనం తీసుకొచ్చి వేసుకొని యూజ్ చేయాల్సి వస్తుంది. సో ఇది మనది ఇదైతే రీఛార్జబుల్ అయితే కాదనమాట. సో ఒకసారి మనం వాడిన తర్వాత తీసి వేరే తీసుకోవాల్సి వస్తుంది. సో దీని అయితే క్లోజ్ అయితే చేసేద్దాం. కింద సైడ్ చూసుకుంటే ఒకటి క్యాప్ అయితే ఇచ్చిండు, ఈ రబ్బర్ క్యాప్. సో పెన్నుకి క్యాప్ పెడతాం కదా, ఆ విధంగానే ఉంది. ఇది ప్రొటెక్షన్ కోసం అనమాట. మనం పెన్ను నిబ్బు ఉంటుంది కదా, సేమ్ అట్లానే అనిపిస్తుంది. ఇది చూడడానికి రాసేది ఉంటుంది కదా, సేమ్ అట్లానే ఉంది. ఇది కొంచెం డెలికేటెడ్ లెక్క కూడా ఉంది, కాబట్టి జాగ్రత్తగా యూజ్ చేయాలి ఇది. సో దగ్గర నుంచి చూస్తే సేమ్ అచ్చం పెన్ను లెక్కనే ఉందన్నమాట. సో ఈ విధంగా అవుతుంది. ఇక్కడ మీకు కొన్ని ఇండికేషన్స్ అయితే వివరిస్తే చూడండి. ల్యాంప్ ఆన్ చేయగానే ఫస్ట్ ల్యాంప్ అయితే ఆన్ అవుతుంది. సో మీకు ఒకసారి ఈ స్టోన్స్ అయితే ఈ విధంగా బయట దొరికిన ఈ విధంగా అయితే తీసుకొచ్చి మీకు చూపిస్తా ఎట్లా టెస్ట్ చేయాలనేది. సో దీన్ని ఆన్ చేయగానే ఇక్కడ ల్యాంప్ అయితే ఈ విధంగా ఫస్ట్ ల్యాంపు ఇట్లా వెలిగిందనమాట. తర్వాత ఫ్యూ సెకండ్స్ తర్వాత ఒక 10-15 సెకండ్స్ తర్వాత రెండో ల్యాంప్ కూడా వెలుగుతుంది. అప్పుడు ఇది యూజ్ చేయడానికి రెడీ అయిందని అర్థం అనమాట. ఏం లేదు, ఈ నిప్ప ఉంది కదా చిన్నది పెన్ను లెక్క రాసేది. సో అది హీట్ అవుతుంది అనమాట. హీట్ అయినాకనే అప్పుడు స్టోన్ యొక్క హార్డ్నెస్ అనేది మనకు తెలుస్తుంది. సో చూడండి ఇప్పుడైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము కొంచెం ఇట్లా చూడండి అడ్జస్ట్ చేసుకోవాలి పాయింట్స్ అనేది.
సో ఇట్లా లాస్ట్ దాకా వెళ్తే సౌండ్ వస్తుంది అనమాట. రెడ్ కలర్ ఇప్పుడు వచ్చిందో అది డైమండ్ లెక్క మనం అనుకోవాలి. సో ఈ విధంగా ఉంటుంది అనమాట డైమండ్ వచ్చేసరికి. సో మనం 1 or 2 పాయింట్స్ అయితే పెట్టుకోవాలి. సో నేనైతే 1 పాయింట్ పెట్టుకుంటున్నా. ఎందుకు 1 or 2 పాయింట్స్ పెట్టుకోవాలంటే ఫస్ట్ మనం ఇవన్నీ డైమండ్స్ కావు కాబట్టి మనకు అర్థం కాదు. సో డైమండ్ అయితే 1 పాయింట్ పెట్టుకోకుండా కూడా జమ్మని లేస్తుంది పాయింట్స్ అనేవి. సో ఇది డైమండ్ కాదు కాబట్టి చూడండి ఒక 2 పాయింట్స్ వచ్చినాయి. అంటే ఆల్రెడీ 2 పెట్టింది కాబట్టి ఒకటే వచ్చిందని అర్థం. సో మళ్ళీ ఒకసారి గట్టిగా పెడుతున్నా చూడండి. అంటే ఏం లేదు, ఆ పెన్ను టైప్లో ఉంది కదా, కొంచెం ఇట్లా ఈ విధంగా స్ట్రైట్గా పెట్టేసి ఇట్లా ఆన్ చేయాలన్నమాట. ఆన్ వేయటం అంటే కొంచెం గట్టినే అనాలి. సో అంటే అది ఇరిగిపోయేటట్టు గట్టి బలంగా అనొద్దు. సో చూడండి ఇంకో స్టోన్ తీసుకున్నా. ఇవన్నీ నార్మల్ స్టోన్స్, కాకపోతే ఒక్కొక్క దాని హార్డ్నెస్ ఏ విధంగా ఉందనేది ఇక్కడ మనం తెలుసుకోవచ్చు అనమాట. కొన్ని 6 ఉంటాయి, కొన్ని 5 ఉంటాయి, కొన్ని ఇంకా 8 అట్లా 8 to 10 ఇవి వచ్చినాయంటే చూడండి ఇండికేషన్ కూడా ఉంది. 8 to 10 దాటిందంటే ఇంకా అది డైమండ్ కింద ఆటోమేటిక్గా అలారం అయితే వస్తుంది. సో చూడండి ఇక్కడ మనం సెట్ చేసుకున్నాం. అసలు ఇప్పుడు 0 పెట్టినాం. 0 పెట్టినాక చూడండి అసలు రావట్లేదు. అంటే చూడండి ఒకటే పాయింట్ వస్తుంది. అంటే దాని హార్డ్నెస్ వచ్చేసి 1 అని మనం తీసుకోవాలన్నమాట. రూమ్ టెంపరేచర్ బట్టి కూడా ఉంటుంది అనమాట మనం తీసుకునేది. సో కరెక్ట్గా ఇట్లా స్ట్రైట్గా పెట్టి మనం మెజర్ అయితే చేయాలి. కొంచెం ఇది చూడండి ఎక్కువ వస్తుంది ఇది. సో అంటే 2 పాయింట్స్ వస్తుంది అనుకుంటా, టోటల్గా 4 ఇది. సో ఈ విధంగా మనం మీకు అంటే బయట దొరికే స్టోన్స్ ఉంటాయి కదా మొత్తం మెరిసేవి. సో అట్లాంటి స్టోన్స్ని గ్యాదర్ చేసుకొని ఈ విధంగా టెస్ట్ అయితే చేసుకోవచ్చు. అన్ని డైమండ్స్ అని కాదు, ఏదో క్యూరియాసిటీ అట్లా చెక్ చేయాలి, తెలుసుకోవాలి అని ఉంటుంది కదా. సో ఆ విధంగా ఉన్న వాళ్ళకైతే ఇట్లాంటిది యూజ్ అవుతుంది. జనరల్గా డైమండ్స్ కోసం అయితే పోతుంటారనమాట ఇట్లా మన నదులు ఏమంటే అటు ఇటు. సో అక్కడ వాళ్ళకైతే ఇట్లాంటి బాగా ఉపయోగపడుతుంది. సో మనలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది, కాకపోతే ఎట్లా యూజ్ చేయాలనేది మనం ఇట్లా తెలుసుకోవచ్చు. కొంతమంది ఏం చేస్తారు చూడండి, ఇట్లా ఈ నకిలీ స్టోన్ అయినా కూడా డైమండ్ లెక్క అట్లా ఆటోమేటిక్గా చేతితో అడ్జస్ట్ చేసి ఇట్లా సౌండ్ వస్తుంది ఇది డైమండ్ అని కొంచెం ఫేక్ న్యూస్ చేస్తుంటారు అనమాట వీడియోస్. సో చూడండి ఇది కూడా ఇట్లా చిన్నగా ఉంటాయి అనమాట. డైమండ్స్ అనేవి చిన్నగా ఉంటాయి. కొంచెం ఎట్లా అంటే మనకి వెండి టైప్లో మెరుస్తుంటాయి అనమాట. సర్ఫేస్ కూడా మెరుస్తూ స్మూత్గా అయితే ఉంటాయి. సో ఆ విధంగా మనం అయితే కనిపెట్టవచ్చు అనమాట. సో ఇది డైమండ్ టెస్టర్, ఓన్లీ హార్డ్నెస్ని బట్టే డైమండ్ కాదని తెలుస్తుంది. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే పక్కా చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.